वेङ्कटाद्रिसमं स्थानम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం గాని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మించిన దైవం కానీ లేరు, ఇక ముందు కూడా సంభవం కాదు అని బ్రహ్మాండాది పురాణాల ఉవాచ. ఆర్తజన రక్షణార్థం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన దేవాది దేవుడు వైకుంఠం నుంచి భూమి మీదకి ఏతించి వెంకటాచలంపై అవతరించారు. ఆ దేవదేవుని దర్శన భాగ్యానికై అనాదిగా సకల దేవతలు, ఋషులు, దైవజ్ఞులు, భక్తులు వరుస కడుతూనే ఉన్నారు. భగవద్భక్తులకు భగవంతునికి నడుమ పాలనాపర అనుసంధానం నిమిత్తం 1933వ సంవత్సరంలో ఏర్పడిన ప్రసిద్ధ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం సనాతన హైందవ ధర్మ వ్యాప్తి పరిరక్షణ తన ముఖ్య విధిగా బహుముఖమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను అనితర సాధ్యమైన రీతిలో నిర్వహిస్తోంది టీటీడీ. టీటీడీ పాలక మండలి చైర్మన్, టీటీడీ కార్యనిర్వహణాధికారి గారుల సారథ్యంలో ధర్మాచరణకు కట్టుబడి తన కర్తవ్యం నిర్వహిస్తోంది టీటీడీ. ఈ నేపథ్యంలో టీటీడీ చేస్తున్న కార్యక్రమాల సంక్షిప్త దృశ్య చిత్రమాలిక. తిరుమల తిరుపతి దేవస్థానములు అనే మహావృక్షం ఒకానొక తరుశాఖ హిందూ ధర్మ ప్రచార పరిషత్ HDPP తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ప్రధాన ప్రచార వ్యవస్థలలో ప్రముఖమైనది. ఈ సంస్థ 1969వ సంవత్సరంలో హిందూ ధర్మ ప్రతిష్టానం అనే పేరుతో ప్రారంభించబడింది. సెక్షన్ 112 ఆఫ్ ది ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 చట్టం ప్రకారం ధర్మ ప్రచార పరిషత్తుగా హిందూ ధర్మ ప్రచార పరిషత్గా పరిణమించింది. డిపిపి ప్రధాన లక్ష్యం హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం మరియు పరిరక్షించడం. ఈ ఉదాత్త లక్ష్యంతో అనేక ధార్మిక ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. మన గుడి అనే ప్రాజెక్టు ద్వారా శ్రావణ పూర్ణిమ, గీతా జయంతి, వైకుంఠ ఏకాదశి, ఉగాది మొదలైన పర్వదినాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హరిజన, గిరిజన, మత్స్యకార వర్గాలకు చెందిన యువకులకు అర్చకులుగా శిక్షణ ఇచ్చి ఆయా దేవాలయాల్లో నియమిస్తోంది. దేవాలయాల్లో నిత్య ధూప దీప నైవేద్యాల కోసం నెలకు 5,000 రూపాయల ఆర్థిక వనరులు సమకూరుస్తోంది. జిల్లా స్థాయిలో ధార్మిక మండళ్లను ఏర్పరిచి అన్ని సామాజిక వర్గాల వారిని భాగస్వాములను చేసి నిరంతరంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. బాల్యదశ నుండే పిల్లల్లో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేందుకు భగవద్గీత, నామ రామాయణం, బాల రామాయణం, విష్ణు సహస్రనామ స్తోత్రం, అచ్యుతాష్టకం, కథ చెబుతారా, ఊకొడతాం తదితర ఆధ్యాత్మిక అంశాల మీద పోటీలు నిర్వహిస్తోంది. గుడికో గోమాత అనే కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ఆవును, దూడను సమకూరుస్తోంది. ఇప్పటి వరకు 194 దేవాలయాలకు ఆవు దూడల్ని సమకూర్చడమైనది. ప్రకృతికి సంబంధించిన ఉత్పాతాలను, ఉపద్రవాలను నివారించేందుకు వరుణయాగం, తిరుమలలో మొత్తం 7,566 భజన బృందాలతో రొటేషన్ పద్ధతిలో అఖండ హరినామ సంకీర్తన మొదలైన అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కార్తీక మాసంలో నవంబర్ 2023 కర్నూలు, తిరుపతి పట్టణాలలో కార్తీక దీపోత్సవాలను నిర్వహించింది. దాస సాహిత్య ప్రాజెక్ట్ 1979లో ఏర్పాటు చేయబడింది. కన్నడ భాషకు చెందిన సంకీర్తనల్ని, హరిదాస సాహిత్యాన్ని వివిధ భాషల్లోకి అనువదించి ప్రచారం చేయడం ముఖ్య ఉద్దేశం. భాగవత సప్తాహాలను నిర్వహిస్తూ ఉంటుంది ఈ ప్రాజెక్ట్. శ్రీ పురందరదాసుల వారు రచించిన 4,37,000 సంకీర్తనల్లో ఇప్పటి వరకు దాస సాహిత్యానికి చెందిన 650 సంకీర్తనల్ని రికార్డింగ్ చేయడం జరిగింది. ధర్మ పరిక్రమ, హరిగురు నమన, గురువందనం, త్రైమాసిక మెట్ల ఉత్సవం, తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పురందరదాసుల వారి ఆరాధన, మధ్వ నవమి, ఇతర స్వామీజీల ఆరాధనోత్సవాలు మొదలైన కార్యక్రమాలు ఈ ప్రాజెక్టు ద్వారా ఏర్పాటు చేయబడుతున్నవి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు హిందూ ధర్మ ప్రచార సంస్థకు అనుబంధంగా
ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ 1991వ సంవత్సరంలో నెలకొల్పబడింది. శ్రీ రామానుజ సంప్రదాయానికి చెందిన ఆళ్వార్ దివ్య ప్రబంధాలను పరిశోధించడం, సంరక్షించడం, వ్యాప్తి చేయడం ఆళ్వార్ల సాహిత్య ప్రచురణకు విశేషంగా కృషి చేస్తోంది. ప్రధానంగా తిరుప్పావై మీద ప్రవచనాలను ఏర్పాటు చేయుచున్నది. నాలాయిర దివ్య ప్రబంధ పారాయణ ప్రాజెక్టు 2008 సంవత్సరంలో ద్రవిడ వేదాన్ని సంరక్షించేందుకు పరివ్యాప్తికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు క్రింద వైష్ణవ దేవాలయాలలో సుమారు 225 మంది పారాయణదారులచే నిత్యము దివ్య ప్రబంధ పారాయణం జరుగుతూ ఉంటుంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 2 కీలక ప్రాజెక్టులు నడుస్తున్నాయి. అవి శ్రీనివాస కళ్యాణం ప్రాజెక్టు, మరొకటి ఎస్వి వైభవోత్సవం ప్రాజెక్టు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా 2004వ సంవత్సరం నుంచి శ్రీనివాస కళ్యాణాలను దేశ విదేశాల్లో నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు రమారమి 1200 కళ్యాణోత్సవాలను నిర్వహించడం జరిగింది. కళ్యాణోత్సవం ప్రాజెక్టును జనవరి 2012వ సంవత్సరంలో నెలకొల్పారు. అప్పటి నుండి 2023వ సంవత్సరం ఆఖరు వరకు మొత్తం 962 శ్రీనివాస కళ్యాణాలు జరిగాయి. అందులో టీటీడీ స్వయంగా 631 కళ్యాణాలు చేపట్టగా దాతల సహకారంతో 331 కళ్యాణాలను కడు వేడుకగా నిర్వహించడం జరిగింది. ఎస్వి వైభవోత్సవాలకు సంబంధించి మొత్తం 10 ఉత్సవాలు జరుగగా అందులో డిపిపి 3 వైభవోత్సవాలను స్వయంగా నిర్వహించింది. 2022వ సంవత్సరం ఆగస్టులో నెల్లూరులోనూ, అదే ఏడాది అక్టోబర్లో హైదరాబాదులోనూ వైభవోత్సవాలు ఘనంగా జరిగాయి. మిగతా 5 శ్రీనివాస కళ్యాణ ప్రాజెక్టు, ఎస్వి వైభవోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాగాయి. హరి సంకీర్తనాచార్యుడు తాళ్లపాక అన్నమాచార్యులు ఇతర తాళ్లపాక కవుల కీర్తనలను జనబాహుళ్యంలో విస్తృత ప్రచారం కల్పించడానికి 1978వ సంవత్సరం డిసెంబర్లో అన్నమాచార్య ప్రాజెక్టు ఏర్పడింది. శ్రీవేంకటేశ్వర స్వామి మూలమంత్రంగా అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలు సృజించారని ప్రతీతి. శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి, శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ తదితర ఉద్దండులు ఈ సంకీర్తన సారస్వతం వెలుగు చూడడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా టీటీడీ పలు సంకీర్తనల సంకలనాలను ప్రచురించింది. అన్నమాచార్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా అన్నమాచార్యులు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి, వర్ధంతి ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. ఆయా విశ్వవిద్యాలయాలు, సంస్థల అభ్యర్థన మేరకు జాతీయ స్థాయి సదస్సులు, సాహితీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. తిరుమలలో శ్రీ స్వామివారి ఊంజల్ మండపంలో జరిగే సహస్ర దీపాలంకరణ సేవ సమయంలోనూ, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోనూ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ ఉంటారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లోనే కాక ఇతర ప్రముఖ దేవళాలు, సాంస్కృతిక వేదికల దగ్గర శని ఆదివారాల్లోనూ ఇతర ప్రత్యేక సందర్భాల్లోనూ సంకీర్తన, హరికథా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ప్రతి నెల అన్నమయ్య జన్మ నక్షత్రం, నిర్యాణ తిథిని అనుసరించి ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. తాళ్లపాక కవుల పద సాహిత్య సంకలనాల్లోని మొత్తం 14,932 సంకీర్తనలకు గాను ఇప్పటి వరకు 4,530 సంకీర్తనల్ని రికార్డు చేయడం జరిగింది. తాళ్లపాక కవుల సంకీర్తనలను పరిష్కరించి అచ్చులోకి తెచ్చినవి ఈ విధంగా ఉన్నాయి. 512 సంకీర్తనలతో అన్నమయ్య సంకీర్తనల హరి వాల్యూమ్ 1, 512 సంకీర్తనలతో అన్నమయ్య సంకీర్తనల హరి వాల్యూమ్ 2, 510 సంకీర్తనలతో అన్నమయ్య సంకీర్తనల హరి వాల్యూమ్ 3, 6,175 సంకీర్తనలకు సంబంధించి సమగ్ర సమాచారంతో కూడిన పరిష్కరణ పని దాదాపు పూర్తయింది. ఇక 7,726 సంకీర్తనలకు సంబంధించి వ్యాఖ్యాన సహిత పరిష్కరణ పూర్తి కావలసి ఉంది. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన కృతులను జనబాహుళ్యంలోకి వ్యాప్తి చేయడం.
ప్రస్తుతం 114 కృతులు శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు ద్వారా రికార్డ్ చేయబడింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన వెంకటాచల మహాత్మ్యం, యక్షగానం మొదలైన 29 పుస్తకాలను టీటీడీ ద్వారా ముద్రించబడినవి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి, వర్ధంతి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అష్టాదశ పురాణాలకు తెలుగులో అనువాద రచన దాదాపు పూర్తి కావచ్చింది. 56 విభాగాలుగా విభజించబడ్డ 18 పురాణాలు మొత్తం 3,77,382 శ్లోకాలను కలిగి ఉన్నాయి. ఇక కేవలం 500 శ్లోకాలకు మాత్రమే తెలుగు అనువాదం జరగవలసి ఉంది. ఇంతవరకు కూర్మ, విష్ణు, బ్రహ్మ పురాణాలు 2 భాగాలు, మత్స్య పురాణం 2 భాగాలు, అగ్ని పురాణం 2 భాగాలు, లింగ, మార్కండేయ, వామన పురాణాలు ముద్రితమై ఆవిష్కరణకు నోచుకున్నాయి. ప్రస్తుతం 5 భాగాలతో కూడిన శివ మహాపురాణం పూర్తి కావచ్చింది. గరుడ పురాణం ముద్రణకు సిద్ధంగా ఉంది. ఈ పురాణాలన్నింటినీ కూడా వీలైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి జరుగుతోంది. 1990 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ ఏర్పడింది. వేదాలు, అన్నమాచార్య సంకీర్తనలు, హరిదాస కీర్తనలు, ఆళ్వారుల దివ్య ప్రబంధాలు మొదలైన వాన్మయాన్ని ధ్వనిముద్రణ చేసేందుకు రికార్డింగ్ ప్రాజెక్టును టీటీడీ స్థాపించింది. 3,735 అన్నమాచార్య సంకీర్తనలు, 4,000 దివ్య ప్రబంధ పాసురాలు, 229 మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కృతులు రికార్డై అందరికీ అందుబాటులో ఉన్నాయి. సమాజంలో సనాతన ధార్మిక విలువలను పాదుగొల్పే సదుద్దేశంతో ఏర్పాటైనదే శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ప్రామాణిక వేద సంస్థలో పలు పథకాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా వేద పారాయణం పథకం క్రింద దేవాదాయ శాఖ వారి ప్రసిద్ధ ఆలయాల్లోనూ, దగ్గరలోని వేద పాఠశాలల్లోనూ ఉదయం, సాయంత్రం సమయాల్లో 2 గంటల చొప్పున వేద పారాయణం చేసే ఘనాపాఠీలకు సంభావన క్రింద నెలకు 23,000 రూపాయలు, క్రమాపాఠీలకు 22,000 రూపాయల చొప్పున అందజేస్తారు. వృద్ధ ఆగమ పండితుల స్కీమ్ ప్రకారం రాష్ట్రంలో 179 మంది వృద్ధులైన ఆగమ పండితులకు నెలకు 5,000 రూపాయల వంతున ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. లోకశాంతి నిమిత్తం అహితాగ్ని పథకం క్రింద నమోదైన 14 మంది పండితులు నెల 12,000 రూపాయల సంభావన పొందుతున్నారు. పరమపదించిన వేద పండితుల యొక్క భార్యలు 96 మంది నెలకు 5,000 రూపాయల చొప్పున అలవెన్స్ అందుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ద్వారా టీటీడీ దేశంలోని పలు ప్రాంతాల్లో చతుర్వేద హవనం కార్యక్రమాన్ని శాస్త్రబద్ధంగా నిర్వహిస్తోంది. మొత్తం మీద భారతదేశానికి ఆత్మ లాంటి వేద విద్య విస్తృత ప్రచారానికి టీటీడీ తన వంతు ఘనతర కృషి కొనసాగిస్తూ ఉండడం విశేషం. శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం 1884వ సంవత్సరంలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ఆవరణలోని నమ్మాళ్వార్ గుడిలో కృష్ణ యజుర్వేదం, తైత్తరీయ, వైఖానస ఆగమ మరియు దివ్య ప్రబంధాలతో అప్పటి మహంత్ ప్రయాగ్ దాస్ వారిచే ప్రారంభించబడింది. ఈ పీఠం ముఖ్య ఉద్దేశం వేదాలను బోధించడం మరియు పరిరక్షించడం, ప్రాచీన గురుకుల పద్ధతిలో విద్యాబోధన చేయడం. ప్రస్తుతం తిరుమలలో ఉన్న ధర్మగిరిలో 40 ఎకరాలలో 1992వ సంవత్సరంలో 17 శాఖలతో పునః ప్రారంభించబడింది. ప్రస్తుతం 437 మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కీసరగుట్ట, విజయనగరం, భీమవరం, కోటప్పకొండ, నల్గొండ ప్రాంతాల్లో సైతం వేద విజ్ఞాన పీఠాలు వేద విద్యను బోధిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 2007వ సంవత్సరంలో తిరుపతిలో సప్తగిరీసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద 75 ఎకరాల పచ్చని నిర్మలమైన వాతావరణంలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన పరిపోషణలో స్థాపించబడింది. భారతదేశంలోనూ విదేశాల్లోనూ వేద విజ్ఞానాన్ని అందించడం, రక్షించడం, భద్రపరచడం, వ్యాఖ్యానించడం మరియు ప్రచారం చేయడం వంటి లక్ష్యాలతో కృషి చేస్తోంది. ఈ విశ్వవిద్యాలయం వేదాలు, అనుబంధ విషయాల్లోని అన్ని రంగాలలో ఉన్నత విద్య, పరిశోధనలకు కేంద్రంగా భాసిల్లుతోంది. దాతల నుండి సేకరించిన అమూల్యమైన తాళపత్రాలను
భావితరాల ప్రయోజనాల నిమిత్తం పరిరక్షిస్తోంది. వేద విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న తాళపత్ర సంరక్షణ కేంద్రం తెలుగు, తమిళం, దేవనాగరి, నందినాగరి, కన్నడ గ్రంథ విపుల సంబంధించిన వేదాంగ, ఆగమ ప్రయోగ, వాస్తు, యోగ, ఆయుర్వేదం, పురాణం, సాహిత్యం, సంగీత శాస్త్రాలకు చెందిన అనేక తాళపత్రాలను డిజిటలైజ్ చేయడం జరిగింది. 2021వ సంవత్సరంలో టీటీడీ ఆధ్వర్యంలో ప్రారంభమైన తాళపత్ర పరిరక్షణ ప్రాజెక్ట్ వివిధ రంగాల పురాతన తాళపత్రాలు, ప్రాచీన గ్రంథాలను డిజిటలైజేషన్ చేస్తూ సంరక్షిస్తూ ఉంటుంది. ఈ మహోన్నత ప్రాజెక్టు క్రింద ఎన్నో విలువైన తాళపత్రాలు, రాత ప్రతులు అధునాతన శాస్త్ర సాంకేతిక ప్రక్రియల ద్వారా భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిక్షిప్తం చేయడం జరుగుతోంది. అధర్వణ వేదం, ఉపాంగ ఆయుర్వేదం 1900 సంవత్సరంలో మహంతు ప్రయాగదాస్ జీ హయాంలో ఆయుర్వేద పాఠశాల తిరుపతిలో రూపుదిద్దుకుంది. 1983వ సంవత్సరంలో టీటీడీ ఆధ్వర్యంలో ఆయుర్వేద కళాశాల తిరిగి పునః ప్రారంభించబడింది. 1992వ సంవత్సరంలో స్వంత భవనంలోకి మార్చబడింది. అనుబంధంగా ఆయుర్వేద ఆసుపత్రి సైతం ఏర్పాటైంది. వందలాది మంది విద్యార్థులు వైద్యులుగా పట్టభద్రులై దేశం నలుమూలలా తమ సేవలు విస్తరిస్తున్నారు. సనాతన హిందూ ధర్మ విస్తృతిలో భాగంగా టీటీడీ వివిధ కళల్ని ప్రోత్సహించే క్రమంలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలను తిరుపతిలో స్థాపించింది. ఇందులో ప్రధానంగా సంగీతం, కూచిపూడి, భరతనాట్యం, హరికథ తదితర కళారూపాలను విద్యార్థులు అభ్యసిస్తారు. అలాగే అనుబంధంగా నాదస్వరం, డోలు వాద్య విద్యాబోధన సైతం కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణా సంస్థ అనే శిల్ప కళాశాల 1960 సంవత్సరంలో తిరుపతిలో స్థాపితమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ విధమైన శిక్షణ ఇస్తున్న సంస్థ ఇదొక్కటే కావడం విశేషం. ఈ విద్యా సంస్థలో ఆలయ నిర్మాణ విభాగం, శిలాశిల్ప విభాగం, సుధాశిల్ప విభాగం, లోహ శిల్ప విభాగం, దారుశిల్ప విభాగం, సంప్రదాయ వర్ణచిత్ర విభాగం మొదలైనవి ఉన్నాయి. మరో సంప్రదాయ కళ అయిన కలంకారీ సైతం ఇక్కడ నేర్పించడం జరుగుతోంది. డిప్లొమా, కలంకారీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఒక్కొక్కరికి టీటీడీ ₹1,00,000 బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంది. కోర్సు పూర్తి చేసిన వారికి వడ్డీతో కలిపి ₹1,00,000 అందజేయడం జరుగుతోంది. దేశీయ గోవుపాల ద్వారా తయారు చేసిన పెరుగును చిలికి తద్వారా తీసిన వెన్నను ప్రతిరోజు తిరుమల గోశాల నుంచి ఊరేగింపుగా వెళ్లి శ్రీ స్వామివారి ఆలయంలో అందజేయడం జరుగుతోంది. 2021 ఆగస్టు 30న శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని నూతనంగా ఈ నవనీత సేవ ప్రారంభమైంది. ఆసక్తి గల భక్తులు ఎవరైనా ఈ సేవలో పాల్గొనవచ్చు. సకల దేవతా స్వరూపం గోవు. గోసేవే గోవిందుడి సేవ. ఒకానొక దశలో పాము పుట్టలో నిలిచిన శ్రీనివాసునికి తన క్షీరధారలను ఆహారంగా సమర్పించి ఉపశమనం కలిగించింది గోమాత. గోవుల పోషణ, పరిరక్షణ, వాటి పాలు, పెరుగు, ఇతర ఉత్పత్తుల నివేదన అవసరాల నిమిత్తం టీటీడీ 1956వ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర డైరీ ఫామ్ను ఏర్పాటు చేసింది. అదే కాలక్రమేణా ఎస్వి గోసంరక్షణశాలగా రూపాంతరం చెందింది. తిరుపతి చంద్రగిరి రహదారిలోని ఈ గోశాల సుమారు 90 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 1000 గోవులతో కళకళ్లాడుతూ ఉంటుంది. గో పరిరక్షణలో భాగంగా దానంగా వచ్చిన దేశవాళీ గోవుల బాగోగులు చూడడం, గోవుల నుంచి సేకరించిన స్వచ్ఛమైన ఆవు పాలు, పెరుగును టీటీడీ అనుబంధ దేవాలయాల దేవుళ్ల అభిషేకాలు, నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించడం ఎస్వి గోసంరక్షణశాల ప్రధాన ఉద్దేశ్యం. అలాగే ఏనుగులు, అశ్వాలు, వృషభాలను ఆలయ ఊరేగింపులు, ఉత్సవాలకు సిద్ధం చేయడం కూడా ఎస్వి గోశాలదే బాధ్యత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికార సంస్థతో చేసుకున్న ఒప్పందం పుణ్యమా అని పర్యావరణం, దేశీయ ఆవుల పరిరక్షణ, పెరుగుతున్న సాగుబడి ఖర్చుల నియంత్రణలో భాగంగా
దాదాపు 2000 పశువులను రైతులకు పంపిణీ చేయడం జరిగింది. దేవతామూర్తులకు వినియోగించిన అనంతరం వాడిపోయిన పూలతో పర్యావరణ హితకరమైన పద్ధతిలో 7 రకాల అగరబత్తీలను తయారు చేస్తూ ఉండడమే కాక 15 రకాల గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తులను సైతం అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థానములు ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మేలు రకం దేశవాళీ గోవుల అండాలను సేకరించి ప్రయోగశాలలో పిండాలను అభివృద్ధి చేసి ఆరోగ్యకరమైన దూడల జననానికి అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడం జరిగింది. టీటీడీ ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ మధ్య కుదిరిన మరో అంగీకారం మేరకు పశువులకు అవసరమైన పోషకాలతో నిండిన పశుదాణా తయారీ యంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో గో ఆధారిత వ్యవసాయాన్ని, గో ఆధారిత ఆర్థిక వ్యవస్థల గణనీయ ప్రగతికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందరికీ అందజేసేందుకు గాను 2021వ సంవత్సరం అక్టోబర్లో గో మహాసమ్మేళన్ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. గోవుకు గోవిందునికి గల అవినాభావ సంబంధానికి ప్రతీక తిరుపతి అలిపిరి నడకదారి దగ్గర గల శ్రీవేంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం. దేవాలయాలకు వెళ్లి దేవుళ్లను దర్శిస్తే కలిగే ఫలితం ఒక్క గోమాతను పూజిస్తే లభిస్తుందని పెద్దలు చెబుతారు. గో ఔన్నత్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో తొలుత గోమాత సందర్శనానంతరమే శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడం సముచితమనే సదుద్దేశంతో టీటీడీ అలిపిరిలో సప్త గోప్రదక్షిణ మందిరాన్ని ప్రారంభించింది. పరమపావన తిరుమల కొండ పాదపీఠాన గల ఈ మందిరంలో 7 కొండలకు సూచికగా 7 జాతుల గోవులు ఆశ్రయం పొందుతున్నాయి. మందిరం నడిమి భాగాన శ్రీ వేణుగోపాల స్వామి సమ్మోహన రూపాన వెలసి ఉన్నారు. ఇక్కడ గో దర్శనం, గో ప్రదక్షిణంతో పాటు గోపూజ, గ్రహశాంతి నివారణ పూజలను భక్తులు చేసుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం మంత్రాలను అర్చకులు పఠిస్తారు. భక్తులు ఎంపిక చేసుకున్న గోవు బరువుకు తగ్గ గోగ్రాసాన్ని తులాభారం ద్వారా తూచి దానంగా ఇచ్చే అవకాశం ఉంది. భక్తులు పశుగ్రాసానికి సరిపడా నగదు చెల్లిస్తే చాలు. ప్రతిరోజు ఇక్కడి గోమందిరంలో ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం జరుగుతుంది. గత ఏడాది నవంబర్ 23 నుండి ప్రారంభమైన ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనే వారికి తిరుమల శ్రీవారి దర్శన అవకాశం కూడా లభిస్తుంది. గోపూజ పుణ్యఫలాన్ని, ఇటు గోవిందుడి కృపను సంపూర్ణంగా పొందవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానముల సుస్వరం శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్. శ్రీవేంకటేశ్వర స్వామి మూలమంత్రంగా సనాతన హిందూ ధర్మ ఔన్నత్యం, ఆధ్యాత్మిక భావనల ప్రచారం ప్రధాన ఉద్దేశంగా ఆవిర్భవించిందే శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్. 2008వ సంవత్సరం జూలై 7న తిరుమలలో శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ అప్పటి భారత రాష్ట్రపతి గౌరవనీయులు డాక్టర్ ప్రతిభా పాటిల్ గారి చేతుల మీదుగా ప్రసారాలు మొదలుపెట్టింది. తద్వారా తమ ఇలవేలుపు శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రతి ఇంటి ముంగిట్లోకి చేర్చింది. ప్రతి గృహాన్ని ఒక గుడిగా మార్చేసింది. ప్రవచనాలు, ప్రత్యక్ష ప్రసారాలు, సంగీత సాహిత్య నృత్య రూపకాలు, ఆధ్యాత్మిక వార్తా విశేషాలు, డాక్యుమెంటరీలు, చర్చాగోష్ఠులు, విజ్ఞానదాయక కార్యక్రమాలు తదితర ఎన్నో ధార్మిక సాంస్కృతిక సంగతుల దృశ్య శ్రవణ సాంకేతిక సమ్మోహన కళా సమ్మేళనం ఎస్విబిసి 2017 ఏప్రిల్ 14 నుంచి తమిళంలో పూర్తి స్థాయి ప్రసారాలను ప్రారంభించడం జరిగింది. 2021వ సంవత్సరం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్విబిసి 3 కన్నడ, ఎస్విబిసి 4 హిందీ ఛానళ్ల ప్రసారాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ 4 ఛానళ్లు చక్కటి కార్యక్రమాలతో ఆయా భాషల విశ్లేషకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీటీడీ దేవాలయాల గురించి సమగ్ర సమాచారంతో ప్రత్యేక డాక్యుమెంటరీలు రూపొందిస్తోంది. సుందరకాండ, భగవద్గీత, సంపూర్ణ అఖండ పారాయణం, బాలకాండ, ఆదిపర్వం, యుద్ధకాండ తదితర కార్యక్రమాలు భక్తుల ప్రశంసలను అందుకుంటున్నాయి. ఎస్విబిసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్,
ట్విట్టర్ల ద్వారా కూడా ప్రసారాలను చూడవచ్చు. తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు పట్టణాల నుండి కార్తీక మాస దీపోత్సవాలు, తిరుమల వసంత మండపం వేదికగా సకల కార్యసిద్ధికై శ్రీమద్ రామాయణ పారాయణం, అలాగే ప్రత్యక్ష ప్రసారాలలో అయోధ్యకాండ పారాయణ దీక్ష మొదలైన ప్రసారాలను దిగ్విజయంగా నిర్వహిస్తూ వస్తోంది ఎస్వీబీసీ. తిరుమల, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం ఆలయాల నుంచి కూడా ప్రతిరోజు కళ్యాణోత్సవం, సేవలు, ప్రత్యక్ష ప్రసారాలను నిర్వహిస్తోంది. హిందీ వీక్షకుల సౌకర్యార్థం ఉత్తరాది సోమనాథ స్వామి ఆలయం నుండి కూడా అభిషేక సేవలు ప్రసారం చేస్తోంది. కోవిడ్ నిర్మూలన నిమిత్తం నిర్వహించిన యోగ వాసిష్ట్యం, ధన్వంతరి హోమం, సుందరకాండ పారాయణం, విరాట పర్వం తదితర దైవిక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎంతో మందికి కరోనా ప్రభావం నుంచి ఉపశమనం కలిగించడం విశేషం. 2021 నుండి ప్రతి సంవత్సరం హనుమత్ జయంతికి 18 గంటల పాటు సుందరకాండలోని 2808 శ్లోకాలను అఖండ పారాయణం నిర్వహించడం జరుగుతోంది. యూట్యూబ్లో అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే భక్తుల మన్ననలు అందుకునే విధంగా కార్తీక మాసంలో రుద్రాభిషేకం, ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనం వంటి కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయడం జరిగింది. భగవద్గీత ప్రవచన పారాయణం ద్వారా భక్తులందరి చేత ప్రతి శ్లోకం పారాయణం చేయిస్తూ ప్రవచనం ద్వారా అందులోని తత్వం అర్థమయ్యేలా చేయడం జరిగింది. వాల్మీకి విరచిత రామాయణంలో గల 7 కాండల్లో ప్రతి కాండను షోడశ దిన పారాయణ దీక్షలో కూడా అందరికీ తెలియపరచడం జరుగుతోంది. ప్రతి మాసంలో జరిగే పూజా విధానం ప్రాశస్త్యం కూడా భక్తులకు తెలియజేయడం జరుగుతోంది. ప్రస్తుతం శ్రీమద్ భాగవతం, మాస వైశిష్ట్యం మొదలైన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. భగవద్గీత తమిళం, కన్నడ ఛానళ్లలో నిరంతరాయంగా ప్రసారమవుతోంది. సంవత్సరంలో 6 నెలలకోసారి షోడశ దిన సుందరకాండ దీక్ష నిర్వహించడం జరుగుతుంది. పతంజలి యోగ సూత్రాలను అందరికీ అర్థమయ్యేలా యోగ దర్శనం కార్యక్రమం భక్తుల మన్ననలు ఎంతగానో చూరగంది. యువతలో ధార్మిక విలువలను పెంపొందించేందుకు సోషల్ మీడియా, ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ల ద్వారా సుభాషితాలు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎస్వీబీసీ ప్రసారాలను దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది వీక్షిస్తున్నట్లు సర్వే గణాంకాలు తెలియజేస్తున్నాయి. మఠాలు, పీఠాలు, ఇతర దైవిక ప్రాంగణాల్లో జరిగే యాగాలు, యజ్ఞాలు, పారాయణల వివరాలను తెలియజేస్తే యథాశక్తి ఎస్వీబీసీ ఆయా కార్యక్రమాలను ప్రసారం చేయగలదు. నాదప్రియతే నమో నమః అని అన్నమయ్య చెప్పినట్లు నాదప్రియుడు శ్రీవేంకటేశ్వరుడు. తిరుమల శ్రీవేంకట విభుని ఆలయం చెంత గత 15 ఏళ్లుగా నిరాఘాటంగా నాద నీరాజనం అనే ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రతిరోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. దేశ విదేశాల్లోని ప్రఖ్యాత కళాకారుల వేదిక నాద నీరాజనం. సంప్రదాయ సంగీత, నృత్య, గానాదుల కీర్తి స్థానం నాద నీరాజనం. టిటిడి ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ కార్యక్రమాల్లో కలికితురాయి నాద నీరాజనం. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, కలైమామణి బిరుదులు అందుకున్న ఉద్దండ కళాకారులు నాద నీరాజనం వేదికపై ఆడిపాడి నర్తించి తరించారు. లతా మంగేష్కర్, పండిట్ శివకుమార్ శర్మ, హరిప్రసాద్ చౌరాసియా, నేదునూరి కృష్ణమూర్తి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కన్యాకుమారి మొదలైన అంతర్జాతీయ స్థాయి కళాకారులు నాద నీరాజనం వేదికపై ఎంతో ప్రీతితో తమ ప్రతిభను ఆవిష్కరించారు. సనాతన భారతీయ సంగీత, నృత్య కళారూపాల ఔన్నత్యాన్ని చాటడం ద్వారా వాటి పరిరక్షణ, వారసత్వాన్ని సైతం కొనసాగిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. వేదం, నాదం శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రం. అందుకే ప్రతి దినము శ్రీ స్వామివారి ఆలయం ముంగిట జరిగే ఈ కళోత్సవం స్వామివారికి కళోపాసన కైంకర్యం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది వీక్షిస్తూ నాద నీరాజనం కార్యక్రమానికి ప్రణామాలు అర్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రచురణ విభాగం ద్వారా సప్తగిరి అనే మాసపత్రిక తెలుగు, సంస్కృతం, తమిళం, కన్నడం, ఆంగ్లం మరియు హిందీ భాషల్లో ప్రతి నెల వెలువడుతోంది. ఈ విభాగం ద్వారా 2019 నుండి 2023 వరకు సుమారు 86 ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రచురించబడ్డాయి. ప్రతి సంవత్సరం ఈ సంస్థ ద్వారా
పంచాంగాలు, క్యాలెండర్లు కూడా ముద్రింపబడుతున్నాయి. మనిషి అభ్యుదయానికి జ్ఞానం అవసరం. జ్ఞాన కల్పవృక్షాలు పుస్తకాలు. తొలి నుంచి టీటీడీ పుస్తక ప్రచురణను ఒక యజ్ఞంలా భావిస్తూ వచ్చింది. తమ ప్రచురణల విభాగం ద్వారా మంచి మంచి పుస్తకాలను ప్రచురించడమే కాక ఎంపిక చేసిన రచయితల రచనల ముద్రణకు సైతం ఆర్థిక సహాయం అందజేస్తూ వస్తోంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ప్రబంధాలు, పారమార్థిక గ్రంథాలు, క్షేత్ర సాహిత్యం, బాల సాహిత్యం, కళలు, చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ధార్మిక సారస్వతానికి పెద్దపీట వేసింది టీటీడీ. తిరుమలలో అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాలకే అగ్రపీఠం. భగవద్భక్తులతో సందడి చేసే 9 నాళ్ల బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు కొన్ని విభిన్న భాషల్లోని గ్రంథ రాజాలను ఆవిష్కరించడం ఆనవాయితీగా పాటిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. 2019వ సంవత్సరం నుంచి 2023వ సంవత్సరం వరకు రమారమి 66 అద్భుత గ్రంథాలను శ్రీ మలయప్ప స్వామి ముందు ఆవిష్కరించడం జరిగింది. సనాతన హిందూ ధర్మ ప్రాధాన్యతను నొక్కి చెప్పే పలువురు ప్రసిద్ధ రచయితల పుస్తక కుసుమాలను శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో విడుదల చేయడం ద్వారా భక్తులందరికీ ఆయా పుస్తకాల ప్రాధాన్యత తెలియగలదు. ఇది ఒక రకమైన సమున్నత సార్వత సేవే. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదాన పథకం 1985లో ప్రారంభించబడి తదుపరి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానం ట్రస్టుగా రూపొందించబడింది. ప్రతిరోజు సుమారు 60,000 నుండి 1,50,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి శ్రీవారి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం క్యూ వరుసలలో వేచి ఉన్న భక్తులకు ఉచితంగా పాలు, తేనీరు, అల్పాహారం తదితర అన్నప్రసాదాల వితరణ కూడా జరుగుతూ ఉంటుంది. క్రమంగా ఈ అన్నప్రసాద వితరణ తిరుపతి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో కూడా విస్తరించడమైనది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో కొంగ్రొత్త ఆలయాల నిర్మాణం, శిథిలాలయాల పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ చేపట్టేందుకు ఏర్పాటైనదే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అనే శ్రీవాణి ట్రస్ట్. తద్వారా సనాతన ధర్మ వ్యాప్తి, భక్తితత్వ ప్రచారంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీలలో మత మార్పిళ్లను నివారించేందుకు ప్రధానంగా ఉద్దేశించిందే శ్రీవాణి ట్రస్ట్. సాధారణ భక్తులు సైతం 10,000 రూపాయల విరాళంతో ఈ మహత్తర కార్యంలో పాలు పంచుకునేటట్లు చేయడం శ్రీవాణి ట్రస్ట్ లక్ష్యం. 2018వ సంవత్సరంలో ప్రారంభమైన శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటి వరకు 1,032 కోట్ల రూపాయలు సమకూరడం విశేషం. టీటీడీ ద్వారా కానీ, రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా కానీ, సమరసత ఫౌండేషన్ల సౌజన్యంతోనూ శ్రీవాణి ట్రస్ట్ నిధులను ప్రస్తుతం ఉభయ రాష్ట్రాల్లో వివిధ ఆలయ నిర్మాణాలకు వెచ్చించడం జరుగుతోంది. ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 3,477 భజన మందిరాలు నిర్మాణంలో ఉండగా ప్రస్తుతం 706 పూర్తి కావడం జరిగింది. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణలో భాగంగా 163 ఆలయాలను చేపట్టగా 29 ఆలయాల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సమకూరే సొమ్ముతో దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలోనూ ఎన్నో ఆలయాల నిర్మాణానికి పథక రచన సాగుతోంది. అలాగే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లో సైతం దేవాలయాల నిర్మాణం చేపట్టడం ముదావహం. టీటీడీ స్థానిక యువకులకు అర్చక శిక్షణ ద్వారా ఆయా ఆలయాల్లో అర్చకులుగా నియమించడం జరుగుతోంది. ఆలయాల్లో ధూప దీప నైవేద్యాల కోసం నెలకు 5,000 రూపాయలను అందజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలన్నింటి ప్రధాన ఉద్దేశం స్థానికులను ఇలాంటి ధార్మిక కార్యక్రమాలలో భాగస్వాములను చేయడం ద్వారా వారు ఇతర మతాల వైపు మొగ్గు చూపకుండా చూడడం. సామాజిక తనిఖీ ద్వారా 320 ఆలయాల కార్యకలాపాలను అధ్యయనం చేయడం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్వహించిన కార్యక్రమాల ద్వారా తమకు ఎంతో గుర్తింపు, గౌరవం దక్కినందుకు స్థానికులు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. అంతేగాక ఈ ఆలయాల్లో నిర్వహించే ఉత్సవాల్లో పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొంటూ ధర్మ ప్రచారంలో భాగస్వాములవుతున్నారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి,
మొదలైన పర్వదినాల్లో SC/ST గ్రామాలకు చెందిన 11,000 మంది భక్తులకు ప్రతి సంవత్సరం ఉచితంగా శ్రీవారి దర్శనం చేయించడం జరుగుతోంది. నిర్దేశిత ఆలయ విధుల్లో స్వచ్ఛందంగా పాలుపంచుకునే భాగ్యం శ్రీవారి సేవకుల సొత్తు. నవంబర్ 2000 నుండి శ్రీవారి సేవా కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే దేశంలోని 14 రాష్ట్రాల నుంచి దాదాపు 15 లక్షల మంది శ్రీవారి సేవకులు నమోదై ఉన్నారు. సాధారణ రోజుల్లో రోజుకు సగటున 2500 మంది పాల్గొంటూ ఉండగా బ్రహ్మోత్సవాలు, రథసప్తమి తదితర ప్రత్యేక పర్వదినాల్లో 3500 మంది శ్రీవారి సేవకులు తమ విధుల్లో పాలుపంచుకుంటూ ఉండడం విశేషం. ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయం, అన్నప్రసాదం ప్రాంగణం, కళ్యాణకట్ట, క్యూలైన్ల నిర్వహణలో శ్రీవారి సేవకులు తమ కర్తవ్యం నిర్వర్తిస్తూ ఉంటారు. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనార్థం వైద్య రంగంలో అత్యాధునిక సేవలను అందిస్తోంది టీటీడీ. 1983వ సంవత్సరంలో స్థాపితమైన బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిజేబుల్డ్ బర్డ్ ఆసియాలోని అతిపెద్ద ఎముకల చికిత్సా కేంద్రాలలో ఒకటి. తుంటి, చెవి, కాక్లియర్, గ్రహణం మొర్రి తదితర వైకల్యాలకు ఇక్కడ తగిన చికిత్స, ఆపరేషన్లు నిర్వహిస్తారు. అంతేగాక ప్రజలకు ఖరీదైన ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయడం ద్వారా మానవ సేవలో బర్డ్ ఆసుపత్రి అద్వితీయమైన పాత్ర పోషిస్తోంది. ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పడింది. అన్ని రకాల వైద్య సేవలతో పాటు క్యాన్సర్ కు సైతం అత్యాధునిక చికిత్స అందజేసే ఏర్పాటు ఉంది. ప్రతి సంవత్సరం స్విమ్స్ ద్వారా లక్షల మందికి చికిత్స అందజేయడం జరుగుతోంది. పిల్లలు దైవ సమానులు. పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడే పసిపిల్లలకు రూపాయి ఖర్చు లేకుండా శ్రీ పద్మావతి హృదయాలయంలో గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. బర్డ్ ఆసుపత్రి ఆవరణలో ఈ హృదయాలయంలో 2.5 ఏళ్ల కాలానికి గాను రికార్డు స్థాయిలో 2500 గుండె ఆపరేషన్లు, 11 గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. 2 రోజుల వయస్సు గల పసిబిడ్డల నుంచి 15 సంవత్సరాల పిల్లల వరకు ఆపరేషన్లు చేయడం జరిగింది. తిరుపతి రుయా ఆసుపత్రి సమీపంలో అతి పెద్ద చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. శ్రీ పద్మావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ పేరిట ఈ ఆసుపత్రి పసిపిల్లలకు వరప్రసాదం కానుంది. 15 మహా స్పెషాలిటీలతో పిల్లలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా వారికి స్వామివారి అభయ హస్తంగా నిలువనుంది. అలాగే వినికిడి సమస్య ఉన్న పిల్లలకు శ్రవణం మొదలైన ఆరోగ్య ప్రధాన సంస్థలను, బాలమందిరం వంటి అనాథ శిశు సంక్షేమ సంస్థలను, కరుణధామం వంటి వృద్ధుల అనాథాశ్రమాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. తిరుమల, తిరుపతి మరియు ఇతర ప్రదేశాలలో ప్రాథమిక విద్య నుండి డిగ్రీ స్థాయి వరకు అనేక విద్యా సంస్థలను స్థాపించి ఇతోధికంగా విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది. 2024 ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు తిరుమలలో జరిగే ధార్మిక సదస్సులో భాగంగా పూజ్యనీయులైన పీఠాధిపతులు, మఠాధిపతులు, దైవజ్ఞులు సనాతన హిందూ ధార్మిక కార్యాచరణను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వవలసిందిగా కోరడమైనది. ఓం నమో వెంకటేశాయ. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా మారిరా, 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా మారిరా.